ఏం జరుగుతోంది ఏపీలో? ఒక పక్క వలసలు, మరొక పక్క నిరసనలు, ధర్నాలు. ఏ విధంగా అధికార పార్టీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఎప్పుడైతే ముందుగానే హింట్ ఇచ్చారో ఇంతమందిని మారుస్తాము అంటే ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు వర్క్షాప్లో, ప్రజలతో మీరు ఉండకపోతే కనుక మారుస్తాము, తర్వాత ఏమన్నా బాధపడినా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాను, ఏం చేసేది ఏం లేదని చెప్పి ముందే ఖరాఖండిగా చెప్పున్నారు సీఎం. కాకపోతే ఆ లిస్ట్ అనేది అప్పుడు అనుకునేంత స్థాయి కన్నా పెరగడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఉన్నటువంటి అసంతృప్తి, వస్తుందా రాదో అన్న అభద్రతా భావం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొక పక్క నిరసనలు. అంగన్వాడీలు దాదాపుగా 16 రోజుల నుంచి వారి యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్లు దాదాపుగా కంప్లీట్ చేసాము, ఆర్థికంగా ఉన్నటువంటిదే మేము పెండింగ్లో ఉంచామంటున్నారు. అదే వాళ్ళకి మెయిన్ కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఒక పక్క మున్సిపల్ కార్మికుల ధర్నా, అంగన్వాడీలు కూడా ధర్నా చేస్తున్నారని చెప్పి వింటున్నాం. సో అది ఎంతవరకు అనేది మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మరొక పక్క విద్యుత్ సంఘానికి సంబంధించి కార్మికులు కూడా రంగంలో దిగబోతున్నారంటూ వింటున్నాం. చలో విజయవాడ కార్యక్రమాన్ని శ్రీకారం అంటున్నారు. ఒక పక్క ఇది, ఒక పక్క అది, ఎడాపెడా సమస్యలతో ఉంది ఏపీ గవర్నమెంట్ అనే దానికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న సభ్యులకు, పోస్ట్ గారికి శుభోదయం. ఇక్కడ రేపేదో జరగబోతుందని ఊహ, ఆ ప్రిడిక్షన్స్ అవి కాకుండా జరిగే వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రిడిక్షన్స్ జరగబోయే వాటి గురించి ప్రిడిక్షన్స్ మనం ఎందుకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మరి మీరెందుకు 175 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు? ముందే ప్రొడక్షన్ ఎందుకు చేస్తున్నారు? వాయిస్ చెప్తాం కానీ పని చేయాలి కదా. ఇప్పుడు ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా. చెప్పండి. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా. 175 స్థానాలు గెలవడం అనేది మా టార్గెట్. గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా ఫలిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ దిశలోనే మేము పని కూడా చేస్తున్నాం. ఇక్కడ మేమేమంటామంటే, ఇప్పుడు అంగన్వాడీ విషయం గాని, ఈ ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పు విషయం గాని, ఇది ఎలక్షన్ టైంలో ఒక పక్క పార్టీ పనులు, ఒక పక్క ప్రభుత్వం పనులు మాత్రమే మేము చేస్తున్నాము. అంతేగాని ఆయన నాగార్జున గారు చెప్పినట్టుగా మేము ఎక్కడా ఒత్తిడి పడట్లేదు, ఒత్తిడి అనుభవించట్లేదు. ఫస్ట్ మేము ఎక్కడా టెన్షన్ పడట్లేదు. మేము క్లియర్ గా ఉన్నాము, క్లారిటీగా ఉన్నాము, అన్ని విషయాల్లో పని చేస్తున్నాం. మేము ఏదైతే చెప్పామో, ముందు నుంచి ఏమైతే చెప్తున్నామో ఆ దిశగా పని చేస్తున్నాం. ఆ ఒత్తిడి ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రభుత్వం గాని పార్టీ గాని ఎక్కడ మిస్టేక్స్ చేస్తుందా, ఆ మిస్టేక్స్ ని పట్టుకొని ప్రతిపక్షాలు మేము దాన్ని లబ్ధి పొందాలన్న ఆలోచనలో ప్రతిపక్షాలు ఉంటాయి తప్పితే, మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, 19 నుంచి 24 వరకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచే మేము పని స్టార్ట్ చేసాం, పని చేస్తూ వస్తున్నాం. 24 ఎన్నికల వరకు మేము పని చేస్తూనే ఉంటాం. తర్వాత ప్రజలు వాళ్ళు మా పని విధానం గాని, మేము చేసిన పరిపాలన గాని, మేము ఇచ్చిన లబ్ధి గాని, మా యొక్క అన్ని విషయాలని గమనించి ప్రజలు ఖచ్చితంగా ఓటేస్తారు. నేనైతే ఒక్క విషయాన్ని నమ్ముతాను, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు అంత విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అంతా వాళ్ళకి తెలుసు. మనం చేసిన దాన్ని బట్టి ఓటేస్తారు తప్పితే మనం చెప్పిన దాన్ని బట్టి ఓటేస్తారు అనేది నేను నమ్మట్లేదు. ఖచ్చితంగా మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి. కేవలం చేసిన పని చూపించి మాత్రమే ఓటు అడిగే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మేము ఇది చేశాము, చేసిన దానికి ఓటేయమని అడుగుతాం తప్పితే ఖచ్చితంగా మేము అది చేస్తాము, భవిష్యత్తులో ఇలా చేస్తాం అలా చేస్తాం అనే పద్ధతిలో మేము లేము. అట్లానే అసమ్మతులు అంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆశావహులు ఉంటారు. మా పార్టీలో కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. కొంతమందికి ముందస్తు అవకాశాలు కల్పించారు, మరి కొంతమందికి తర్వాత అవకాశాలు కల్పిస్తారు. వెనుకబడిన వర్గాలకి ఎక్కువ పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఆర్కే లాంటి వారిని కూడా ఆత్మీయుడిని, మా పార్టీ మూల స్తంభం అయిన వాడిని కూడా పక్కన పెట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి చెంది మమ్మల్ని నమ్మి వచ్చిన వారికి మేము ఇన్ఛార్జీలు కేటాయించడం అనేది మా నిబద్ధతకు తార్కాణం. ప్రజల్లో అసంతృప్తి కాదా? మరి సీఎంఏ చెప్పున్నారు కదా, మేము మార్చడానికి గల కారణం అంటే ఫస్ట్ వర్క్ షాప్ లో
మనకి మొదటి వర్క్షాప్, సెకండ్ వర్క్షాప్ లో మనం చూస్తే గనక ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నప్పుడు మీ పనితీరు బాగోకపోతే, నాకు ఏదైతే సర్వే రిపోర్ట్స్ వస్తాయో ఆ రిపోర్ట్స్ లో మీకు మంచి ఫలితాలు గనక లేకపోతే ఆ క్యాండిడేట్ నన్ను నేను ఉంచడం జరగదు, ప్రజల వ్యతిరేకత నేను చెయ్యను అని చెప్పి ముందే చెప్పున్నారు కదా, అది ఇది ఒకటి కాదంటారా? ఎస్ అమ్మా, నేను స్ట్రైట్ గా మేము చెప్తాను, విషయము అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఐ న్యూస్ లో హోస్ట్ గా ఇప్పుడు పని చేస్తున్నారు. మీకంటే బెటర్, మీకంటే టాలెంటెడ్, మీకంటే మెచ్యూర్డ్ పర్సన్ ఇంకెవరైనా వచ్చారనుకో, ఐ న్యూస్ వారు ఏం చేస్తారు? మీరు పని చేయట్లేదని కాదు కదా. నా 5 years కెరియర్ లో చాలా మంది వచ్చారండి, ఆయన నా పొజిషన్ నాకే ఉంది. ఎగ్జాంపుల్ అన్ని తీసుకున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇచ్చిందా. చాలా మంది రావడం వేరు, చాలా మంది రావడం వేరు, నాకన్నా సీనియర్స్ వచ్చినారు. వేరు. ఒక్క నిమిషం అండి, ఎవరికి తగ్గ పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అక్కడ మీడియాకి అటుపక్క ఒక రాజకీయ పార్టీకి, అది కూడా అధికార పార్టీకి చెప్తున్నారు కాబట్టి నా ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. ఎవరికి తగ్గ పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. నాకన్నా ఎక్కువ, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నాకన్నా మంచిగా, నాకన్నా సీనియారిటీ ఉన్న వారు వస్తే వారికి తగ్గ విధంగా అంతకన్నా పెద్ద పదవి ఇస్తారేమో తప్పించి నన్ను నా ప్లేస్ లో ఎందుకు ఇస్తారు? వారిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. సో నాకన్నా హై పొజిషన్ ఇస్తారు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏమో ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మా ఎమ్మెల్యే సీట్ నుంచి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశాం. మంత్రిని చేసిన తర్వాత మళ్ళీ బెటర్ పొజిషన్ రాజ్యసభ చేశాం. ఆయన క్యాడర్ పెరిగిందా తగ్గిందా? ఆయన క్యాడర్ పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు సర్ది చెప్పే వాళ్ళకి ఇంతకంటే మంచి పోస్టులు రావచ్చేమో, ఇంతకంటే ఉన్నత పదవులు రావచ్చేమో. ఇది బాగుంది. ఏదో ఇక్కడ ప్రజల్లో ఏదైతే నాడి ఉందో, సర్వే రిపోర్ట్లు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి, సామాజిక వర్గాల బేసు, రిజర్వేషన్ల బేసు, అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న నాడిని బట్టి, వస్తున్న వ్యక్తులను బట్టి, మేము తీసుకునే ప్రామాణికాలను బట్టి మేము వ్యక్తుల్ని గెలుపు కోసం, కేవలం గెలుపు కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. కేవలం గెలుపు కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఖచ్చితంగా పార్టీలో ఎక్కువ మంది ఆశావాహులు, ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది పనిచేసిన వాళ్ళు, ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండి సఫరర్స్ ఉన్నారు కాబట్టి కొంతవరకు అసంతృప్తిగా ఉండి, మా నాయకుడు అందరికి సవ్యంగా కూర్చోబెట్టి నచ్చ చెప్పి ముందుగానే చెప్తున్నారు. మేము నానబెట్టదలుచుకోలేదు, మేము మభ్య పెట్టదలుచుకోలేదు, మేము మోసం చేయదలుచుకోలేదు. ఉన్నది ఉన్నట్టు కూర్చోబెట్టి ముందుగానే చెప్పి నచ్చ చెప్పి మేము వాళ్ళ చేత కూడా పని చేపించుకోవడం కోసం మాత్రమే మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రిడిక్షన్ చేయమన్నారు. అదే విధంగా మేము ఏదైతే చెప్పామో అదే చేస్తాము, ఇది తర్వాత చేస్తామని చెప్పట్లేదు అన్నారు. అది మద్యపానం గురించి కూడా తర్వాత చేస్తాము, నెక్స్ట్ టర్మ్ మేము అధికారంలోకి వస్తామని చెప్పిన మాట ఒకటైతే, అంగన్వాడీలకి జీతం పెంచుతాం అనేది ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు 4.5 years అయింది, వాళ్ళకి ఇంకా అవ్వకపోవడం వల్ల అంటే తెలంగాణలో ఉన్నటువంటి వారికన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారనేది అప్పుడు ఇచ్చినటువంటి మాట. డిబేట్ కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, నా క్వశ్చన్ తో పాటు